హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బిగ్ బాస్ వీళ్ళిద్దరే టాప్ 2 అని చెప్పి ఈ టాస్క్ పెట్టినట్టు అనిపించింది. అలాగే ఓంకార్ గారు కూడా మీరు గమనిస్తే గౌతమ్తో స్టార్ట్ చేశారు, నిఖిల్తో ఎండ్ చేశారు. సో సమ్హో లాట్ ఆఫ్ విండ్స్ ఫ్లో అవుతున్నాయి అనమాట హౌస్లో. సో వాళ్ళు క్యాచ్ చేస్తారు లేదన్నది వేరే విషయం. ఈ సీజన్కి ఇంకా టాస్కులు జరుగుతాయి కానీ అంటే మేజర్ ఈవెంట్స్ ప్రకారం చూసుకుంటే టీటీఎఫ్ తర్వాత ఓటపీలు వరకు చూసుకుంటే కనుక చివరిదైన ఈ రంగుపడిద్ది టాస్క్లో నిఖిల్ గౌతమ్ ఎవరైతే మనం టాప్ 2 అని చాలామంది ఆడియన్స్ అనుకుంటున్నారో వాళ్ళిద్దరు మాత్రం ఇచ్చి పడేశారు అబ్బా. నిజంగా చాలా బాగా ఆడారు. నాకున్న చిన్న డిసప్పాయింట్మెంట్ థర్డ్ రౌండ్. ఆ థర్డ్ రౌండ్లో కూడా ఇంక ఎనర్జీ డ్రాప్ అయిపోయి ఉంటుందండి. అంటే ఇది వారాలు ఆడుకుంటూ వస్తున్నారు మళ్ళీ అంతా. అసలు ఫస్ట్ రౌండ్ చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో ఆ టాస్క్ తర్వాత ఆ గొడవ ఎక్కువైంది. ఆ గొడవ వల్ల డిస్టర్బెన్స్ అయింది. ఆ గొడవ అవ్వకుండా ఉండింటే కనుక థర్డ్ రౌండ్ ఇంకా ఎనర్జీ పెట్టాడే వాళ్ళేమో. బట్ స్టిల్ ఆ 2 రౌండ్లు మాత్రం ఫస్ట్ రౌండ్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇద్దరు అటాకింగ్ చేసుకుంటా అసలు బాగా ఆడారు. సూపర్. ఇందులో 2 తప్పులు జరిగినాయి. ఒకటి నిఖిల్ సైడ్ నుంచి జరిగింది, 2 గౌతమ్ సైడ్ నుంచి జరిగింది. గౌతమ్ సైడ్ నుంచి తప్పు అన్నాను నేను. నిఖిల్ సైడ్ నుంచి జరిగింది తప్పు, గౌతమ్ సైడ్ నుంచి జరిగింది ఏంటి చెప్తా. అది తప్పు కాదు కానీ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది గేమ్లో కాదు. గేమ్ అయిపోయిన తర్వాత స్ట్రాటజీ కోసం మాట్లాడతా, రెండింటి కోసం చెప్తాను. దాని తర్వాత విష్ణుప్రియ ఏదైతే గౌతమ్ చెప్తున్నప్పుడు తనకి రిప్లై ఇచ్చింది, దాని తర్వాత ఒక పాయింట్ ఆవిడకి మైండ్లో ట్రిగ్గర్ అయ్యి, అంటే ఎందుకు ఇప్పుడు నేను ఇందాక ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు రేస్ చేసావు అని చెప్పి తీసుకొచ్చి ఒక స్టాండ్ తీసుకుని ఒక మాట చెప్పారో, ఎలాగైతే గౌతమ్ పాయింట్ డిఫెండ్ చేసుకున్నారో అలా సీజన్ స్టార్టింగ్ నుంచి కనుకుంటే ఈరోజు విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంది అని చెప్పుకునే అవకాశం ఉండేది కాదు, అవసరం ఉండేది కాదు. ఎందుకంటే స్టార్టింగ్లో విష్ణుప్రియకి హ్యూజ్ సపోర్ట్ వచ్చింది. ఆ నామినేషన్స్లో సోనియా గారి ఆ టైంలో ఆవిడ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. లేదంటే అసలు ఈ సీజన్ ఈ పాటికి ఇంకోలా ఉండేది. సో ఇది ఆవిడ దాంట్లో మిస్ అయ్యారు. ఆవిడ వచ్చి చూసుకున్న తర్వాత ఆవిడకైనా అర్థమైద్దామో ఇంకో ఎలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా స్టాండ్ తీసుకోవాలి, ఇలా ఎదుటి వాళ్ళ గేమ్ని కనిపెట్టుకోవాలి అలా అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ. నేనైతే అందరూ చూసి పాజిటివ్ ఎపిసోడ్ నెగిటివ్ ఎపిసోడ్ డామ్ డిస్క్ అని చెప్పి మాట్లాడుతుంటే నేను ఆలోచించింది మాత్రం ప్రేరణ కోసం. అయిపోయింది ప్రేరణ ఈరోజు అని. ఎందుకంటే నిన్నే ఒక 2 రోజులు తిరగకముందే సంచాలకుగా కష్టాలు పడింది అమ్మాయి. కట్ చేస్తే మళ్ళీ ఇలాంటి టాస్క్లో ఒక ఫిజికల్ టాస్క్లో అది ఎవరై టాప్ 2 అనుకుంటున్న వాళ్ళకి కూడా ఐడియా ఉంది వీళ్ళిద్దరే ఉంటారు మ్యాక్సిమం అని చెప్పి దాంట్లో ప్రేరణ తీసుకెళ్ళి సంచాలకుగా చేశారు. అవినాశం చేయొచ్చుగా, చేయలే. లైవ్లో అనుకుంటారు అనమాట రోహిణి ఉన్న విష్ణుప్రియ ఇలాంటి టాస్కులకి వీళ్ళు ప్రేరణనే పెడతారు అంటామంటే విష్ణుప్రియ కాదు మళ్ళీ రోహిణి అంటారు, లేదా యష్మి అని చెప్పి ప్రేరణ యష్మినే ఉంటారని చెప్పి సంచార శబ్ద ఇయర్స్ వాళ్ళు ఈ సీజన్కి. తర్వాత నబీల్ పేరు కూడా చెప్తారు. సో అవినాష్ని పెట్టచ్చు, ఇంకోళ్ళని పెట్టచ్చు. మీరు అనొచ్చు అవినాష్ని ఆల్రెడీ సంచాలకుగా చేశారు, నబీల్ ఆల్రెడీ సంచాలకుగా చేశారు. ప్రేరణ కూడా ఒక టాస్క్కి సంచాలకుగా చేసినట్టే పెట్టచ్చు. కానీ పెట్టలా. ముందు దానికి విష్ణుప్రియకి బదులు ప్రేరణను పెట్టచ్చు ఇసుక కట్ చేసే దాంట్లో. దాని తర్వాత ఇప్పుడు విష్ణుప్రియ పెట్టచ్చు. లేదు, వాళ్ళకి అది కావాలి. ప్రేరణ జస్ట్ మిస్ అయిందేమో అనుకున్నా. దానికి కారణం గౌతమ్. అది ఎలా మిస్ అయింది ఏంటి, గౌతమ్ ఎక్కడ స్ట్రాటజీ ఎక్కడ ఎలా వర్కౌట్ అయింది ఏంటి అని చెప్పి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాము నీట్గా. సో మీరు వీడియో లైక్ చేసి చూడండి. నేను స్టార్టింగ్గా పాయింట్స్ చెప్పడం లేదు. సో మధ్యలో పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తాను, నీట్గా ఇంట్రెస్టింగ్గానే చెప్తా. సో గోల్డెన్ టికెట్ ఒకటి ఇచ్చారు కదా వీళ్ళు ముగ్గురికి. సో బిగ్ బాస్ అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. సో ఏదైతే ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం అన్న రేంజ్లో చెప్పారో దానికి వాళ్ళని ఈ సీజన్ అంటే ఈ వారం చివరికి వచ్చిన తర్వాత ఆ గోల్డెన్ టికెట్ వల్ల వాళ్ళకి జరిగే ప్రయోజనం ఏంటి అని చెప్పి రోహిణికి, నిఖిల్కి, గౌతమ్కి ఏంటంటే మీరు మాత్రమే ఈ ఓటీపీలు టాస్క్ ఆడతారు అంట. ఏమయ్యా నాకు అర్థం కాదు. ఫ్రైడే వచ్చింది, ఆ ఓటీపీలు ఆయన చేసింది 10:30కి. ఇంకో గంటలో అయిపోతుంది, ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వీక్ మధ్యలో చేస్తేనే మేమేం ఉపయోగం లేదనుకున్నాం. ఓటీపీల వల్ల ఏం లేదు, ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు ఎవరికి వేయాలి ఏంటన్నది వాళ్ళ మైండ్లో ఉందని. ఇంక దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మళ్ళీ తీసుకొచ్చేవరా వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉంటుందని లాస్ట్ సాటర్డే చెప్తే వారం పట్టింది ఆ ప్రయోజనం తీసుకురావడానికి. ఒకవేళ వీళ్ళకే కనుక ఆల్రెడీ ఓటీపీలు అయిపోయింటే అందులో ఒకళ్ళిద్దరికి అయిపోయింటే ఏం చేసేవాళ్ళు గోల్డెన్ టికెట్తో? ఏం లేదు, బిర్యానీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ గోల్డెన్ టికెట్ ఉండటం వల్ల ఏదో వాళ్ళ కోరికలు ఏదో విషెస్ అన్నారు కదా, ఆ విషెస్ ఏమైనా ఫుల్ఫిల్ చేసేవాళ్ళేమో. సో ఏదో అనుకున్నాం, ఏం జరగలేదు, మామూలుగానే దాన్ని తీసుకెళ్ళిపోయారు. సో ఇచ్చింది ఏంటంటే అది కేక్లా ఒకటి పెట్టారు ఇసుకది, దాంట్లో 8 నుంచో పెట్టారు. సో కేక్లా కట్ చేస్తూ ఉండాలి, 8 పడిపోతే 5 పడితే అది వాళ్ళు అవుట్ అనమాట. ఈ టాస్క్ని యాక్చువల్గా ఇది సింపుల్ టాస్క్, ఇందులో పెద్ద విషయం ఉండదు. ఎవరో వచ్చి వాళ్ళు కట్ చేసుకుంటూ ఉండాలి, పడిపోతుంది, పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. కానీ దీన్ని ఇంట్రెస్టింగ్గా అయ్యేలా చేశాడు గౌతమ్. పెద్ద పెద్ద పీసులు స్కోప్ ఉన్న చోట ఎవరైనా కట్ చేస్తారు, స్కోప్ లేని చోట కూడా కట్ చేసాడు ధైర్యంగా. అక్కడ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అది నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ లేకుండా చేశాడు అన్న విధంగా. ఈ టాస్క్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు కట్ చేయడం కాదు, ప్రేరణ ఎక్స్ప్రెషన్స్.
ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారో అని భయం వేసింది. ఆవిడ అసలు తెగ టెన్షన్ పడిపోయింది, ఏంట్రా ఏం జరుగుతుంది అన్నట్టు. సో ఇంకొకటి ఏంటంటే నాకు ఈ సీజన్లో ఇంకో డిసప్పాయింట్మెంట్ ఎడిటింగ్ అబ్బా. ఎక్కడెక్కడ మంచి మంచి ఎలివేషన్ షాట్స్ ఉంటాయో అవన్నీ తీసేస్తూ ఉంటారు. గౌతమ్ని వాళ్ళు లిటరల్గా ప్రైజ్ చేస్తూ ఉంటారు. ప్రేరణ ప్రైజ్ చేసిద్ది, నిఖిల్ ప్రైజ్ చేస్తాడు, అవినాష్ ప్రైజ్ చేస్తాడు, అవన్నీ ఎత్తిపడేశారు. నిన్న అంతే. తర్వాత మొన్నేమో అవినాష్ గేమ్ వదిలేసి గివ్ అప్ ఇచ్చి వెళ్ళిపోయింది, అది అంతే. అసలు మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ఎత్తేసి ఓంకార్ అన్నది 18 నిమిషాలు వేశారు, దాన్ని 15 నిమిషాలు వేసుకోవచ్చు, ఆ 3 నిమిషాలు వేరే వేసుకోవచ్చు చెప్పాలంటే. కానీ ఇలా నాకు అదే అర్థం కాల ఎందుకని చెప్పి. ఇవ్వాలి కదా, ఇవే కదా వాళ్ళ ఫ్యాన్స్కి కిక్నిచ్చేవి. పక్కనున్న కంటెస్టెంట్స్ మనం అభిమానించే కంటెస్టెంట్స్ని పొగిడినప్పుడే కదా కిక్ వస్తుంది. మీరు అలాంటి షార్ట్స్ అన్ని తీసేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ వస్తుంది? అందరూ లైవ్ చూడలేరు కదా. ఇది కొంచెం ఆలోచించాలి. నెక్స్ట్ సీజన్ కానీ ఇది కొంచెం ఆలోచించండి. ఎడిటింగ్ టీం ఎవరో కానీ ఒకసారి మాత్రం గట్టిగా పొగిడా, అక్కడి నుంచి అది దిష్టి తగిలినట్టుంది. సో గౌతమ్ బాగా కట్ చేశాడు. అది ఎక్కువ స్కోప్ ఉన్న చోట చివరికి వచ్చినప్పుడు కూడా పీస్లా కట్ చేశాడు. దాని తర్వాత మధ్యలో ఇంకా రోహిణి చివరికి వచ్చేపాటి స్కోప్ లాగబెట్టి అక్కడ సగం నుంచి కట్ చేస్తూ ఉంటే వీళ్ళు రైస్ చేశారనమాట. నిఖిల్ని గౌతమ్ రైస్ చేస్తే విష్ణుప్రియ వచ్చింది. నాకు అర్థం కాదు ఏంటంటే లాస్ట్లో ఇప్పుడు పడిపోయేదాని ముందు ఏదైతే నిఖిల్ కట్ చేశాడో నాకు సరిగ్గా కట్ చేసినట్టు అనిపించలా. విష్ణుప్రియ వెనకాల నుంచి ఉంది, నిఖిల్ ఇటున్నాడు, ఇలా కట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఎలా కనిపించింది? విష్ణుప్రియ వచ్చి ఇక్కడ నుంచి చూసుకోవాలి కదా. బిగ్ బాస్ చెప్పుంటాడు ఓకే లైన్ వెనకాల మీరు నుంచి ఉండండి, బట్ ఇక్కడ ఇటు నుంచి కట్ చేస్తున్నప్పుడు ఆగు వెయిట్ చేయి, నేను చూస్తాను, దగ్గరికి వచ్చేసింది కదా గేమ్. నాకు ఎందుకు అక్కడ సరిగ్గా కట్ చేయలేదేమో అనిపించింది. బట్ నబీల్ ఈజ్ లైక్ ఓకే బాగానే కట్ చేశాడు, గౌతమ్ రేస్ చేసినప్పుడు చెప్తాడు. దాని తర్వాత రోహిణి కట్ చేసిద్ది, రోహిణి కట్ చేసినప్పుడు అది ఇంకా పడిపోద్ది అనమాట. సో ఆవిడ అలా టచ్ చేసిద్ది అనేది పడిపోయింది. దానికి ముందు కూడా ఆవిడ టచ్ అయిపోతూ ఉంటారు, అది బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత అక్కడ కొంచెం కామెడీ చేసుకుంటారు. నెమ్మదిగా అంటే ఆవిడ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. నెమ్మదిగా నడవమని కాదు, లైవ్లో అనమాట. నెమ్మదిగా కట్ చేసిన తర్వాత నెమ్మదిగా లాగని చెప్పి. బట్ ఎనీవో బ్యాడ్ లక్. ఆవిడ ఈ వారం మొత్తం ట్రై చేశారు ఆ ఓటీపీల కోసం. ఒక్క నిమిషం ఉండండి, గొంతు ట్రై చేశారు కానీ పాపం ఆ ఓటీపీలు మాత్రం అవకాశం రాలేదు. ఈ చివరిది వచ్చినా ఇది ఈక్వల్ ఆపర్చునిటీ చెప్పాలంటే. దీని తర్వాత మళ్ళీ ఇంత ఫిజికల్ టాస్క్ పెట్టేవాళ్ళంటే కాదు. ఒక అమ్మాయి నుంచి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇదే ఏంటారా ఓటింగే పెట్టేవాళ్ళు. అది పెద్దగా దాని పేరు మర్చిపోతా ఉంటా. డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్. ఆ డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ పెట్టేవాళ్ళు. మ్యాక్స్ టు మ్యాక్స్ రోహిణికి వచ్చేది. సో రోహిణి ఓటీపీలు చేసుకునేవాళ్ళు. చెప్పాను ఎవరు ఓటీపీలు చేసుకున్నా పెద్ద యూజ్ ఏం లేదు. అది ఫ్రైడే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ చేసుకున్నానికి దానికి పెద్ద యూజే లేదు. సో అయిపోయింది గేమ్. సో రోహిణి ఓడిపోతే మిగతా వాళ్ళిద్దరికి ఆపర్చునిటీ ఉంది, రెండో టాస్క్ వాళ్ళు ఆడతారని చెప్పారు. దీని తర్వాత అవినాష్ ఇక్కడ కామెడీ చేస్తాడు. ఇది కామెడీ, ఇది ఎంటర్టైన్మెంట్. అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు అక్కడ కామెడీ చేసుకుంటారు కదా, అది బాగా నవ్వు వస్తుంది. ఆ స్కిట్లు కూడా ఫస్ట్లో వచ్చేవి, దాని తర్వాత అది అన్యాచురల్గా అయిపోయింది. ఎస్పెషల్లీ ఆ నామినేషన్స్ చేసుకునేది ఇదంతా. సో ఇక్కడ కొంచెం కామెడీ చేస్తాడు అనమాట. ఏంటి బాధపడుతున్నా అంటే బాధపడి అలవాటు అయిపోయింది కదా, ఇంకేముందని చెప్పి మళ్ళీ సీరియస్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదామా అంటాడు. అంటే సరే అయితే ఇంటికి వెళ్ళాక మనందరం మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడుకుందాంలే అంటాడు రోహిణితో. దాని తర్వాత రోహిణి వాళ్ళేమో అంత ఆత్రం ఎందుకు నీకు గౌతమ్ అనమాట, అంత ఆత్రం ఎందుకు అంటే అవినాష్ స్టార్టింగ్ ఓకే, లాస్ట్లో ఎందుకు ఆ పెద్ద పీసులు కట్ చేయటం అని చెప్పి. అదే కదా ఆ గేమ్ని అంత ఇంట్రెస్టింగ్గా మలిచి ప్రేరణలోంచి తనలోంచి ఒక ఎక్స్ప్రెషన్స్ తెప్పించాడు గౌతమ్. అంత పెద్ద పీసులు కట్ చేసి ఆ చివరి మూమెంట్లో కూడా. గౌతమ్ రిస్క్ చేయాలయా, రిస్క్ చేయకపోతే లైఫ్లో రస్క్ ఉండదు అంటే నువ్వు రిస్క్ చేసావు, ఇప్పుడు ఇసుకలో పడింది అని చెప్పి అవినాష్ నీట్ కామెడీ బాగుంది. నాకైతే నవ్వు వచ్చింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఓటీపీల కోసం నెక్స్ట్ ఇస్తున్న టాస్క్ ఏంటంటే చివరి ఛాలెంజ్ రంగుబడిద్ది అని చెప్పి. అసలు అది ప్రోమోలో చూడగానే అర్థమైపోయింది. వీళ్ళిద్దరికి అసలు నిజంగా నిద్ర వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అనుకుని ఉంటారు వీళ్ళిద్దరికి ఏం టాస్క్ పెట్టాలి ఏంటి అని చెప్పి కాసేపు ఆలోచించుకుని ఉంటారు. ఓకే ఇద్దరు ఆడేది కొంచెం మన ఫిజికల్ ఎఫర్ట్స్ చూడాలన్నా, లాజికల్గా ఎలా ఆడతారు, బలం ఎంత చూపిస్తారు, ఏం చూడాలన్నా సార్ రంగుబడిద్ది అని పెట్టుంటారు. చాలా మంది కంప్లైంట్స్ ఉన్నాయి కొంతమందికి, అరే ఇది లాస్ట్ సీజన్లో వాళ్ళు ఆడారు కదా, ఈ సీజన్లో వీళ్ళు ఆడారు కదా అంటే. ఆడినా ఇప్పుడు ఆడినా కూడా అలాగే ఉంటుంది కదా, పెద్ద ఏమి అంటే రెగ్యులర్గా రోజు ప్రాక్టీస్ క్రికెట్ ఇది కాదు కదా, షటిల్ లాంటిది కాదు కదా. సో మారిపోతుంది, అపోనెంట్ మారంగానే మారిపోతుంది. కొద్దిగా ఏంటంటే రంగు ఏ రంగు ఎంచుకోవాలి ఏంటి దాని మీద ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ బట్ ఓవరాల్గా ఏం పెద్ద చేంజ్ ఉండదు. సో అది అసలు దాన్ని కంప్లైంట్గా పెట్టుకోకండి. గౌతమ్ ఆల్రెడీ ఆడిందే మళ్ళీ ఇచ్చారు, కావాలని ఇచ్చారు అవన్నీ చెప్పి. అప్పుడు అపోనెంట్ వేరే, ఇప్పుడు అపోనెంట్ వేరే. అప్పుడు సంచాలక వేరు, ఇప్పుడు సంచాలక వేరు. 1 year తర్వాత ఆడే ఆటకి దానికి ఏముంటుంది? సో అలాంటి కంప్లైంట్స్ అన్ని తీసేయండి. బట్ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ 3 roundsలో పెట్టాడు అనమాట టాస్క్. సో 3 సార్లు టీషర్ట్ మార్చుకోవాలి. ప్రేరణ మీరు సంచాలక అనగానే ప్రేరణ ఈజ్ లైక్ అని చెప్పి. ప్రేరణకి ఎంత భయం వేసింది తెలియదు కానీ ప్రేరణ ఫ్యాన్స్ మాత్రం గుండెని చేత్తో పట్టుకుని చూసారు ఆ టాస్క్ అంతా. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు అలా చూస్తే వీడియో లైక్ చేయండి.
వాళ్ళకి పై ప్రాణం పైనే పోతా ఉంది. ఎక్కడ తప్పు చెప్పిద్దో, ఎక్కడ తుత్తర్లో తడబడిద్దో, ఎక్కడ ఒక క్లారిటీ ఆఫ్ డెసిషన్ ఉండదో, ఎక్కడ గ్రూప్ గేమ్ అంటారో అని చెప్పి భయపడతా ఉన్నారు. బట్ మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే మీరు నిజంగా గౌతమ్కి థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకో చెప్తాను. సో స్టార్ట్ అయింది, ఫస్ట్ రంగు విసురుకుంటా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, దెన్ అటాక్ చేసుకున్నారు. ఇక్కడ గౌతమే ఫ్రంట్ ఫుట్కి వచ్చి అటాక్ చేశాడు. సో తర్వాత మళ్ళీ నిఖిల్ అటాక్ చేశాడు. లాస్ట్ రౌండ్ కూడా గౌతమ్ వెళ్ళి అటాక్ చేయాల్సింది. గౌతమ్ అటాక్ చేసిన ప్రతిసారి కొద్దిగా సక్సెస్ఫుల్గా గౌతమ్ది సాగింది అనిపించింది నాకు. సో అందుకని ఆ ఫస్ట్ రౌండ్లో కొంచెం బాగా ఇదిగా అనిపించింది, బాగా బలంగా అనిపించింది, స్ట్రెంత్గా అనిపించింది. గౌతమ్ నిఖిల్ డిఫరెన్స్ చెప్తున్నాను నేను. స్ట్రెంత్లో గౌతమ్ స్ట్రెంత్ నిఖిల్ కన్నా ఎక్కువ ఉంటుంది స్టార్ట్ ఆఫ్ ద టాస్క్ అనేదైనా. దాని తర్వాత గౌతమ్ స్ట్రెంత్ డ్రాప్ అవుతూ ఉంటుంది, వేరేజ్ నిఖిల్ స్ట్రెంత్ కొద్దిగా వెళ్తూ ఉంటుంది. అంత ఈజీగా తనది డ్రాప్ అవ్వదు. అదే రెండింటికి ఇద్దరికి నేను ఈ ఓవరాల్ ఇన్ని వీక్స్లో గమనించింది అనమాట. దాని తర్వాత నిఖిల్ ఏం చేశాడంటే గౌతమ్ టీషర్ట్ని తీసేసి బులుగారంలో ముంచుదాం అనుకున్నాడు. అయ్యా, మన చేతులకి రంగులు రాసుకొని అక్కడ రాయాలి, అది అక్కడ రూల్. అంతేగాని టీషర్ట్ తీసి ముంచేద్దాము అది కాదు. ప్రేరణ నో 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 టీషర్ట్ ట్రిప్పింగ్ నో నో అని అరుస్తా ఉందన్నమాట. దాని తర్వాత నిఖిల్ గౌతమ్ని కొంచెం గట్టిగా పుష్ చేస్తాడు. పుష్ చేశాడు కదా. ఇలాంటి ఆటలు మనం చాలా ఆడాం కదా, ఇది గుర్తుంచుకోవాలి. మనం ఆడినప్పుడు గుర్తుంచుకోకుండా పర్లేదు. కానీ దాని తర్వాత మళ్ళీ గౌతమ్ అటాక్ చేస్తాడు. సో ఇద్దరు రాసుకుంటూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. గౌతమ్ ఏం చేస్తాడు, నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకొని తను రాసుకుంటాడు. దీనికి ముందు అడుగుతాడు అనమాట ప్రేరణని, నువ్వేం చూస్తావు, వైట్ ఏరియా చూస్తావా, రెడ్ ఉందన్నది చూస్తావా, ఎలా చూస్తావు అంటే రెడ్ ఎంత ఉంది, బ్లూ ఎంత ఉంది చూస్తాను అన్న విధంగా చెప్పింది. కానీ అక్కడ చూసుకోవాల్సింది వైట్ ఏరియా ఎంత ఉందన్నది. సో తన స్ట్రాటజీ ఏంటంటే ఆ బ్లూ కనిపించకుండా, తను రాసిన బ్లూ అయితే ఉందో కనిపించకుండా తన కలర్ రెడ్ పైన రాసుకున్నాడు. రాసుకోగానే ఇంకా నిఖిల్ అంటే కంప్లైంట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆయనకి మరి బ్లూ ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతాడు. ఆయన బ్లూ నిన్ను హక్ చేసుకున్నప్పుడు వచ్చింది, నువ్వు ఎలా రాసుకుంటావు డైరెక్ట్గా అని చెప్పి, నువ్వు వేసుకోలేవు, అలాగే వేసుకోకూడదు అనగా నిఖిల్ కూడా అయితే నేను మొత్తం బ్లూ వేసేసుకుంటాను, ఒప్పుకుంటారా అని చెప్పి. అది కాదు కదా టాస్క్. సో కలర్ ఎదుటి వాళ్ళకి రాయాలి, మనం రాసుకోకూడదు. ఇక్కడ చెప్పంగానే ఇంకా లాజికల్గా చెప్పంగానే ఇంకా ఆగిపోతాడు గౌతమ్. బట్ దట్స్ వన్ మిస్టేక్. ఈయన కూడా ఒక మిస్టేక్, ఆయన కూడా ఒక మిస్టేక్ అన్నట్టు. సో అంటే ఈయన కూడా షర్ట్ ఎప్పుడైనా ట్రై చేశాడు కదా, చేయలేదు, బట్ జరిగింది. నెక్స్ట్ గౌతమ్ నిఖిల్. సో నాకు ఇక్కడ గౌతమ్మే నిఖిల్ని కింద పడేసినట్టు అనిపించింది, కాల్తో ఇలా తీసి ఇలా పడేసినట్టు అనిపించింది. సో పడేశారు. దాని తర్వాత బజర్ వచ్చింది. బజర్ వచ్చిన తర్వాత ప్రేరణ డిసైడింగ్ చెప్పాలి ఎవరు ఏంటని చెప్పి. ఇక్కడ ఏం చేసిందంటే ప్రేరణ ఈ రౌండ్ విన్నర్ నిఖిల్ అంది. నీట్గా అక్కడేమంత టైట్గా కూడా నాకేమనిపించలేదు. నేను లైవ్ చూస్తున్నప్పుడు కానీ చాలా నీట్గా నాకు గౌతమే విన్నర్ అనిపించింది. ఎందుకంటే వైట్ స్పేస్లు చాలా ఉన్నాయి. ఆవిడ దాన్ని ఏరియాస్ కింద కన్సిడర్ చేసుకుంది. ఇది ఒక ఏరియా, 1 ఏరియా, 2 ఏరియా, 3 ఏరియా, 4 ఏరియా, 5 ఏరియా అని చెప్తుంది. కానీ ఏరియా అంటే ఒక స్పాట్లా చెప్తుంది, కానీ ఆ ఏరియా ఎంత పెద్ద ఏరియా, ఆ ఏరియా చూసుకోవాలి కదా మొత్తం అంతా. దాన్ని ఒక స్పాట్ 1, 2, 3, 4 అంటే చిన్నదాన్ని ఒక ఏరియా, పెద్దదాన్ని ఒక ఏరియాగా కన్సిడర్ చేయలేం. సో ఇక్కడ గౌతమ్ ఆల్మోస్ట్ ఏం చెప్పిందంటే ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది, అంటే ఇద్దరికి ఈక్వల్గానే ఉంది వైట్ స్పేస్. కాకపోతే నేను కన్సిడర్ చేస్తుంది ఏంటంటే బ్లూని కవర్ చేసుకోవడానికి నువ్వు వేసిన రెడ్ ఏదైతే ఉందో, నేను చేసిన స్ట్రాటజీ అని వేసుకుంది అది నాకు నచ్చలా, అందుకని చెప్పేస్తున్నానని చెప్పి గౌతమ్ సంచాలకు ఉద్యానంగా నేను ఆపేశాను కదా, అంటే అది నీ స్ట్రాటజీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ బట్ అది కరెక్ట్ కాదంటే మిస్టేక్ అని చెప్పగానే నేను వదిలేశాను. అసలు దాన్ని నేనైతే అది లేదు, అంటే ఇలా చేయకూడదని లేదు, నేను స్ట్రాటజీగా తీసుకున్నాను, బట్ నువ్వు ఉద్యానంగా ఆగిపోయానని చెప్తాడు. దాని తర్వాత గౌతమ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ అండర్ ఆర్మ్స్ కింద ఎంత వైట్ ఏరియా ఉంది, దాన్ని ఒక ఏరియాగా కాదు, దాన్ని ఒక అమౌంట్, ఎంత అమౌంట్ ఉంది అదంతా కన్సిడర్ చేయాలి అని చెప్పి. వెనక వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వెనక చాలాసేపు నవ్వుకుంటూ ఉంటారు అవినాష్ వీళ్ళందరూ. ఎందుకంటే ప్రేరణ సంచాలకి ఇచ్చారు కదా, మళ్ళీ నిన్నట్లాగా తొత్తరగా ఏదో అవుతుంది అని చెప్పి ఏదో నవ్వుకుంటూ ఉంటారు అనమాట. సో 100% వైట్ మీద నేను ఎంత పర్సెంటేజ్ అంటే అంత వైట్ మీద మొత్తం ఎంత పర్సెంటేజ్ ఉన్నదని ఇంపార్టెంట్, అది చూసుకోవాలి నువ్వు అంటే ఇప్పుడు నా కళ్ళతో ఆ కలర్ పర్సెంటేజ్ కనిపించింది జరా నాకు అయ్యి అంటే మరి సంచాలకి నువ్వు చేయాల్సింది అదే కదా, నువ్వు గెస్ట్ చేసుకొని చెప్పాలి అని చెప్పి. ప్రేరణ ఏమంటుంది, సరే నీకు అంత క్లియర్గా లేకపోతే నువ్వు దీన్ని లాస్ట్కి పెట్టుకొని 3 రౌండ్లు అయిన తర్వాత దాని ప్రకారం ఇచ్చుకో అన్నట్టు ఐడియా ఇస్తాడు. ప్రేరణ సరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను టైగా కన్సిడర్ చేస్తాను, 2 రౌండ్లు చూసి దాని తర్వాత లాస్ట్కి ఫైనల్గా చెప్తానంటే బిగ్ బాస్ ఒప్పుకోవడం అనమాట. ఈ పరిస్థితుల్లో టై అని చెప్పడానికి వీల్లేదు, డెసిషన్ చెప్పండి అని. అసలు ఇది లాస్ట్ టైం పృథ్వీ టై అన్నప్పుడే చెప్పాలి ఈ మాట, అసలు టై ఎవరో ఒకరు చెప్పాలి అదే అని చెప్పి. కానీ అక్కడ ఆ టైంలో వాళ్ళు బ్లూ టీమ్ని గెలిపించాలనుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ గెలుచున్నారని చెప్పి. సో అందుకోసం టై అనౌన్స్ చేశారు. అందుకని ఈ పరిస్థితుల్లో అంటే చివరికి వచ్చిన పరిస్థితుల్లో చెప్పలేమని చెప్పి. దాని తర్వాత గౌతమ్ మీరు కూడా చూడండి, మీరు కూడా చెప్పండి అన్నట్టు చెప్తా ఉన్నాడు. రోహిణి మేము చూసాం, మాకు తెలుసు అన్నట్టు, అంటే వాళ్ళందరూ గౌతమ్దే ఎక్కువ ఉందని చెప్పి. పక్కనే ఎవరో విష్ణుప్రియ ఎవరు అడుగుంటారు, అందరికి అదే కదా ఒపీనియన్ ఉంది, ఏదో మాకు ఒక్కరికి అనిపిస్తుంది అన్నట్టు కాదు కదా, అందరికి ఒపీనియన్ ఉంది కదా అన్నట్టు వెనకాల మాట్లాడుకుంటుంటారు. ప్రేరణ ఏంటంటే గట్టిగా చూస్తే కంపారిటివ్లీ తక్కువ ఉంది గౌతమ్ దాంట్లోనే, సో గౌతమ్ ఇస్ ద విన్నర్ అంటారు. ఇక్కడ గౌతమ్ ఆ రెడ్ కలర్ ఒక మిస్టేక్ చేసాడేమో అనిపించింది. ఏంటి అంటే, రెడ్ది ఉంది చూసారా, ఆ రెడ్ది కన్సిడర్ చేయకుండా నువ్వు వైట్ది ఎంత ఉందో చెప్పు, నేను వైట్ది ఎంత ఉందో చెప్తాను, దాని ప్రకారం ఇచ్చుకుంటాను అని చెప్పి. సో ఇక్కడ గౌతమ్ మిస్టేక్ చేశాడు. ఎందుకంటే రెడ్ కలర్ ఒక మిస్టేక్ చేసాడేమో అనిపించింది. ఏంటి అంటే, రెడ్ది ఉంది చూసారా, ఆ రెడ్ది కన్సిడర్ చేయకుండా నువ్వు వైట్ది ఎంత ఉందో చెప్పు,
అంతేగాని తప్పు మిస్టేక్ చేశాను దాన్ని ఫౌల్ కింద పెట్టి మాత్రం చెప్పకో అని చెప్పి వదిలేస్తుంటే బాగుండేది. ఈ వైట్ ఏరియా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ప్రేరణ ఒక మిస్టేక్ చేసే దాంట్లోంచి కాపాడేసేయడం అనిపించింది. ఇక్కడ ఈ స్ట్రాటజీ ఓకే, ఆ రెడ్ ఫౌల్ తీసేసి చెప్తున్నాను, వైట్ ఏరియా నీదే తక్కువ ఉంది తందే ఎక్కువ ఉంది అనగానే మొత్తం ప్రేరణ నిఖిల్ గ్రూప్ గేమ్ అన్నట్టు వెళ్ళిపోయేది. ఇది గౌతమ్కి అడ్వాంటేజ్ అయ్యేది. ఇది గౌతమ్ ఆడినట్టు కాదు, వాంటెడ్లీ ఆడినట్టు కాదు. సో అలాంటివి ఏమవుతాయంటే అరే ఏంట్రా గౌతమ్కి మళ్ళీ అన్యాయం జరిగింది అని చెప్పి వెళ్ళిపోయేది. గౌతమ్ ఏం చేశాను, నువ్వు ఏరియా చూడాలి, మొత్తం చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి అన్నీ చెప్పుకునే వాటికి సో ఆవిడ డెసిషన్ మార్చుకుంది. ఆవిడ డెసిషన్ మార్చుకోవడం వల్ల ఆవిడ కరెక్ట్ అయిపోయింది. అంటే రాంగ్ నుంచి ఆవిడ కరెక్ట్ చేసుకుంది. గౌతమ్కి ఇక్కడ ఒక మంచి అడ్వాంటేజ్ సిచ్యువేషన్ గేమ్లో అది పోయిందేమో అనిపించింది. అంటే నా అనాలిసిస్ నాకు అలా అనిపించింది అనమాట. జస్ట్ ఆ రెడ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఆ మిస్టేక్ ద్వారా వచ్చింది, మళ్ళీ అది అడ్వాంటేజ్ అవ్వదు. నువ్వు మిస్టేక్ తీసేసేయి, ఇది మిస్టేక్ కాదు, ఇది ఫౌల్ కాదు, సరే నువ్వు చెప్పు, నేను ఆపేసా. వైట్ ఏరియా చూడు, నీకు వైట్ ఏరియా కనుక తక్కువ అనిపించింది, నాదే తక్కువ ఉంది, ఆయనది ఎక్కువ ఉంది అనిపిస్తే ఆయనకి ఇవ్వు అనగానే 1 2 3 4 5 ఆయనది ఎక్కువ ఉంది అనగానే ఓకే నీ ఇష్టం డన్ అన్నట్టు కనుక అరే ఏంద్రా అన్యాయం, నిజంగానే అది అన్యాయమే. గౌతమ్ది ఎక్కువ ఉంది వైట్ స్పేస్ చూసుకుంటే. ఆవిడ కలర్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా, అంటే కలర్ అంటుకున్నా చూసుకున్నా కూడా ఆయనకి ఎక్కువ అంటుకుంది, ఈయనకే తక్కువ అంటుకుంది. సో ఆ విధంగా ఒక లాక్ చేసే సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ వదిలేశాడు. సో ఇక్కడ ప్రేరణ మిస్టేక్ అయ్యి ఉండేది, జస్ట్ మిస్. ఇక్కడ నుంచి మీరు ఇంకా ప్రేరణకి తిరిగి లేకుండానే సాగింది గేమ్. అదర్వైజ్ మాత్రం కొద్దిగా ఇబ్బంది పడేది. నెక్స్ట్ అసలైన రౌండ్ సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో మాత్రం ఇద్దరు ఎనర్జీ గట్టిగా పెట్టారు, బాగా ఆడారు. సెకండ్ రౌండ్లో నిఖిల్ ఏం చేశారంటే తన స్ట్రాటజీ అంటే గౌతమ్ ఎత్తుకొచ్చో తీసుకొచ్చో లాక్కొచ్చో ఏదో ఒకటి చేసి కలర్ రాయాలనుకున్నాడు. ఇది తప్ప అంటే తప్పే కాదు, ఎందుకంటే ఇది ఫిజికల్ టాస్క్. ఖచ్చితంగా లాక్కొస్తారు, తీసుకొస్తారు, ఏదైనా చేస్తారు. సో నిఖిల్ గౌతమ్ లిఫ్ట్ చేసి తన దగ్గర పెట్టుకొని మొత్తం అంతా రంగంతా రాస్తూ ఉన్నాడు, చాలా ఇదిగా రాస్తూ ఉన్నాడు. ఇది చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే లాస్ట్ సీజన్లో అర్జున్ చెప్తాడు గౌతమ్ను ప్రశాంత్ కూడా ఈ టాస్క్ ఆడతారు. ఆడిన తర్వాత గౌతమ్ నైట్ మిడ్ నైట్ వచ్చేట్లు అప్పుడు మనం గట్టిగా చెప్పుకునే వాళ్ళం కాబట్టి నాకు బాగా గుర్తుంది. కూర్చోబెట్టి అరే ఏంట్రా నువ్వు ఆడితో అటు పడతావు వాడిని తీసుకొచ్చి చంకలో పెట్టుకొని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకొని రంగు రాస్తే మొత్తం అయిపోయింది, నీ వల్ల ఆడికి లేనిపోయిన ఎలివేషన్ వచ్చింది అని చెప్పి అసలు నువ్వు ఇది చేస్తుంటే ఆ రోజు నువ్వు ఇది చేస్తుంటే కనుక మొత్తం అసలు ఈ పాటికి వేరేలా ఉండేది. అక్కడి నుంచే ప్రశాంత్ లేచాడు, రైజ్ అయ్యాడు అన్న విధంగా చెప్తాడు. సో అదేమో నేను చూసాడేమో కానీ సేమ్ అలా తీసుకొచ్చి రాద్దాము అన్న విధంగానే లాక్కొచ్చి రాస్తా ఉన్నాడు అనమాట. గౌతమ్ తప్పించుకొని వస్తూ ఉన్నాడు, రంగు తీసుకొని రాయిపోతుంటే ఇక్కడ ఏమైందంటే చెయ్యి రంగు తీసుకొని రాయిపోతుంటే ఇలా మీరు చూస్తే కనుక చెంప మీద టపక్కన తగిలిద్ది. మనకు అంత క్లియర్గా అనిపించదు, బట్ మీరు అక్కడ గమనించాలన్నమాట. చూస్తే టపక్కన తగిలిద్ది. సో అది గుర్తుంచుకోండి చెప్తాను. అది తగిలిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ ఏమో గౌతమ్ వెళ్ళిపోతుంటే కాలు పట్టుకొని బరాబరా ఇచ్చుకొచ్చి లాక్కొచ్చి అన్ని రంగు రాస్తూ ఉన్నాడు అనమాట. గౌతమ్ అప్పుడు ఏం చేస్తాడంటే నిఖిల్ ప్లేట్ పడేస్తాడు రాస్తూ ఉంటే. ఇది వాంటెడ్గా పడేసాడా లేదా అంటే వాంటెడ్గానే పడేశాడు. వాంటెడ్గా పడిపోతే చెప్పేవాడు వాంటెడ్గా కాదు అని చెప్పి. నెక్స్ట్ గౌతమ్ అటు వెళ్ళినప్పుడు తనకు రంగు రాద్దామని ఇక్కడ నిఖిల్ కూడా వాంటెడ్గానే తన ప్లేట్ని పడేశాడు. ఇది స్టార్టింగ్లో ఇప్పుడు చెప్పిద్ది, కాకపోతే రిజిస్టర్ అయినట్టు చెప్పినట్టు లేదు. ప్రేరణ ఏం చెప్పిద్ది అంటే ఆ ప్లేట్లు ముట్టుకోవడం మీరు పడేయడానికి కానీ అలాంటి స్ట్రాటజీస్ పెట్టుకోవచ్చు, స్ట్రాటజీ అని వర్డ్ ఇచ్చేది కానీ అలా చేయొద్దు అన్నట్టు చెప్పిద్ది అనమాట. దాని తర్వాత నిఖిల్ గౌతమ్ని తీసుకెళ్ళి ఎక్కడైతే తన బ్లూ కలర్ పడిందో దాని మీద పెట్టడం వల్ల మొత్తం టీషర్ట్ అంతా ఆల్మోస్ట్ బ్లూ అంతా అంటుకునిద్ది అనమాట. నెక్స్ట్ ధోని వెనక నుంచి ఆడుకుంటున్నప్పుడు పట్టడం వేరు, కావాలని పట్టడం వేరు, వాంటెడ్గా పట్టడం వేరు అంటే ఏదో చెప్తూ ఉంటుంది కానీ. సో అవినాష్ ఏమో ప్లేట్ పెట్టామంటే ఆ ప్లేట్లో కలర్ ఉందండి, ఈ ప్లేట్లో కలర్ లేదు, లేనిది ఎలా పెడతాము అని చెప్తుంటే అవినాష్ ఏమో సరే ఏదైనా సరే ఇద్దరు కింద పడేశారు అంటే ఏదైనా ఫౌల్గా కన్సిడర్ చేసి మళ్ళీ గౌతమ్ అవుట్ చేసిద్దేమో, అలా కాదు ఇద్దరు కింద పడేశారు కాబట్టి ఇద్దరిది మిస్టేక్ అన్న విధంగా చెప్తాడు. ఇప్పుడు బజర్ వచ్చిన తర్వాత నిఖిల్ అంటాడు గౌతమ్ యు ఆర్ హిట్టింగ్ మీ ఆన్ మై ఫేస్ అని చెప్పి కంప్లైంట్ చేశాడు. భయ్యా ఇది అసలు నిఖిల్ ఈ మాట చెప్పడం మాత్రం బిగ్గెస్ట్ మిస్టేక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు చెప్తానంటే ఈ సీజన్ మొత్తం నిఖిల్ ఆడిన ఫిజికల్ గేమ్స్లో చాలా వరకు ఇంత అగ్రెసివ్గా ఆడాడు. చాలా చోట్ల చాలామందికి దెబ్బలు తగిలినాయి, కొన్ని చోట్ల వాంటెడ్గా చేసినట్టు కూడా కనిపించింది. బస్తా గేమ్లో తేజాని ఇలా కాల్తో ఆ బస్తా వస్తున్నప్పుడు ఇలా అంటప్పుడు వాంటెడ్గా చేశాడు, తేజ ధైర్యం పడతాడు ముందుకి. అవన్నీ మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ చేసి ఇది ఫిజికల్ గేమ్లో ఇలాంటి దెబ్బలు తగులుతాయి, చూసి చూడకుండానే ఆ మైండ్ సెట్లో అలా ఆడేస్తూ ఉంటారు అని చెప్పి అలాగే సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా గౌతమ్ ఏదైతే రంగు రాసుకొని తీసుకొచ్చాడో చేతిని, అది రంగు రాయడానికి తీసుకొచ్చాడు. కావాలని నిన్ను కొడతారు ఎవరైనా, నాకు అర్థం కాదు. నువ్వు ఈ గేమ్ మొత్తం ఇలా ఆడకుండా ఈ సీజన్ మొత్తం ఇలా ఆడకుండా ఇది జరుగుంటే మీరు క్వశ్చన్ చేస్తుంటే ఖచ్చితంగా మీ పాయింట్ రైటే. ఇప్పుడు మీరు గౌతమ్ని హ్యాండిల్ చేస్తుంది బరాబరా లాక్కెళ్ళారు, ఎత్తుకెళ్ళారు, అన్నీ చేసుకెళ్ళారు, అప్పుడు తగలవా దెబ్బలు? అప్పుడేమన్నా స్మూత్గా స్పాంజ్ నుంచి వచ్చాడా? రాలేదు కదా. మిగతా గేమ్స్ కూడా మీరు అలాగే ఆడారు కదా. మణికంఠని గిరగిరి తిప్పి పడేసినప్పుడు మణికంఠకి అసలు కాసేపు ఇది కూడా లేనప్పుడు
అప్పుడు తనేమైనా వాంటెడ్గా కొట్టినట్ట? తను కూడా మెడికల్ రూమ్కి వెళ్ళి వచ్చాడు కదా. ఎలా అంటారు వాంటెడ్గా కొట్టారని? అసలు ఈ మాట నిఖిల్ అంటే మాత్రం రాంగ్ అంటే రాంగ్. నిఖిల్ ఫ్యాన్స్ ఎలా డిఫెండ్ చేసుకున్నా కూడా దీన్ని రాంగ్. నన్ను అడిగితే యాక్సెప్ట్ చేసి రాంగ్ అని ఒప్పుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. నాకైతే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ ఈ పాయింట్ రేస్ చేయటం మాత్రం రాంగ్. ఎవరు కొడతారు కావాలని చెప్పి? గౌతమ్ అంటే నేను కావాలని కొట్టానా అంటాడు. మనోడు ఇంతకుముందు నన్ను తొయ్యలేదా అంటే తొయ్యలేదా, నేనేమన్నా కావాలని కొట్టానా, ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు అనమాట. అన్ని నువ్వు ఒప్పుకుంటావు ఏంటంటే ఏదో ఈయన మైక్ వేసుకోవడం అంటే ఏదో గొనుగుతూ ఉంటాడు. అదే గొనట అంటే ఆయన మాట్లాడుతుంటాడు, మనకి వినిపిస్తుంది సరిగ్గా. గౌతమ్ నువ్వు నన్ను లాక్కెళ్ళిపోయావు, సో అదేమి కాదంటే నువ్వు ఫస్ట్ రౌండ్లో హూ డిడ్ ఇట్ అని చెప్పి. ఫస్ట్ రౌండ్లో మనకు చూపించినంత వరకు అయితే మాత్రం ఫుటేజ్లో అయితే ఈయనే ఫస్ట్ గౌతమ్ని పుష్ చేస్తే గౌతమ్ లైన్ దాటి చివరికి వెళ్ళిపోతాడు ఆల్మోస్ట్ రోని వరకు. నేను అప్పుడు అది తప్ప అండి నేను అనుకోలే. అంటే రంగు రాయకుండా తోసుకోవటాలు, రంగు రాయడానికి లాక్కెళ్ళటాలు ఇవన్నీ కామనే. నేను అప్పుడు కూడా నా మైండ్లో అదే రన్ అవుతుంది, ఇవన్నీ కామనే కదా, ఇందులో ఏముందని చెప్పి. అలాగే రంగు రాసుకునే క్రమంలో కూడా దెబ్బలు తగులుతాయి. అప్పుడు తగలకుండా ఎందుకుంటాయి? సో దీనికోసం కాసేపు వాదించుకున్నారు అనమాట. నీకు తగిలింది అంటే సారీ అన్నాను వెంటనే, అంటే అలా ఆ చేయి తగిలిందని సారీ అన్నాను, నీ హైట్ అలా ఉంది అని చెప్పి. అంటే ఆయన ఏమంటాడు, నా హైట్ ఇలా ఉంది, నీ హైట్కి ఎలా ఉంది, ఎక్కడ తగలాలంటే మీరు ఒంగోని లేచి ఉన్నప్పుడు గురి చూసి కొట్టేంత టైం ఉంటుంది అక్కడ ఏదైనా సరే? ఉండదు కదా. ఏదైనా రంగు రాయటానికి కదా. నువ్వు అన్నీ అదే అంటే కావాలని కొట్టానంటావా ఏంటంటే అన్నీ అదే చెప్తావు అంటే నువ్వు కింద పడేసి ఈడ్చుకుంటూ పోయావు, మరి అదేంటి, అదేం కాదా, ఫస్ట్ రౌండ్లో నువ్వు చేసావని చెప్పి ఈయన అంటాడు. సో మరి ఈడ్చుకుపోయింది ఏది కాదంటే హూ పుష్డ్ అని అంటాడు. ఆయన మన చూపించిన దాంట్లో గౌతమ్ ఫస్ట్ పుష్ చేసినట్టు అనిపించలేదు. ఈయన పుష్ ఇది ఓకే యార్, కానీ కొట్టిన అని బ్లేమ్ వేసి ఇష్టం మాత్రం రాంగ్. అది ఒక టాస్క్లో అలా ఎన్ని జరిగినాయి మనకి చూసుకుంటూ ఉంటే. దాని తర్వాత కాస్త మాట్లాడినా నీకు లాగా అన్నప్పుడు ఈయన వెళ్ళి కూర్చో అంటాడు, ఈయనేమో పక్కకి వెళ్ళి నువ్వు కూర్చోబే అంటాడు. ఇదే వారం మామూలుగా జరుగుంటే ఇది పెద్ద బే అంటే నేను పెద్ద పట్టించుకున్నాను కదా, మామూలు అనుకోవచ్చు. ఇదే వారం మూసుకుని కూర్చో అన్న దగ్గరే గొడవైనప్పుడు, అంత ఇదిగా మనం డిస్రెస్పెక్టబుల్గా ఫీల్ అయినప్పుడు నిఖిల్ కూర్చో బే అని ఎలా అంటారు? బే అనేది బూత్ కాదు అని చెప్పి చాలా ఆల్రెడీ మనల్ని డిఫెండ్ చేసుకుంటారు వచ్చేసినాయి. భయ్యా ఇది బూతా కాదన్నది పాయింట్ కాదు, ఎదుటి వాళ్ళకి అది డిస్రెస్పెక్ట్ఫుల్లే. మిమ్మల్ని బే అంటే మీకు ఎలా డిస్రెస్పెక్ట్ఫుల్, ఎదుటి వాళ్ళకి డిస్రెస్పెక్ట్ఫుల్లే. పైగా మన ఇద్దరి మధ్యలో అంత ఫ్రెండ్షిప్ లేనప్పుడు, ప్రజెంట్ అట్లీస్ట్ హౌస్లో అంత బాండింగ్ లేనప్పుడు, మూసుకొని కూర్చోన్న దగ్గరే మనం అదొక డిస్రెస్పెక్ట్గా ఫీల్ అయినప్పుడు బే అన్నది కూడా డిస్రెస్పెక్ట్ఫుల్లే. సో వెంటనే గౌతమ్ రేస్ చేశాడంటే తనకు డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపించిందంటే ఆబ్వియస్లీ ఇక్కడ తను సారీ చెప్పుంటే గౌతమ్ లాగా అవునా డిస్రెస్పెక్ట్ సారీ అని అంటే వేరే విషయం. బే అని ఎలా అంటావు, మనం లేచావుగా ఒక మాట అనగానే బే అని ఎవరిని అంటావు ఎందుకంటావు అని చెప్పి ఈయన వచ్చాడనమాట. నెక్స్ట్ నిఖిల్ మొహం మీద తాకుతాడంటే మళ్ళీ కొట్టేస్తావు, మళ్ళీ తెలియదు అంటావు అన్న విధంగా. అంటే నన్ను పట్టుకొని నన్ను నెట్టినప్పుడు లేదా, నన్ను లాక్కెళ్ళినప్పుడు లేదా అని అంటాడు. నేను కావాలని కొట్టానా అంటాడు నిఖిల్. అది అంతే, ఆయన కూడా కావాలని కొట్టలేదు, కావాలని లాక్కెళ్ళలేదు కదా. ఏదైనా సరే ఫస్ట్ రౌండ్లో ఎవడ పడేసిందంటే నేను అప్పుడే సారీ చెప్పాను నీకు, నీ తగిలిందనగానే అని చెప్పి చెప్తా అంటాడు. నెక్స్ట్ ఆడే విధానం తెలియదు ఊరికే అని చెప్పి నిఖిల్. ఆడే విధానం ఏముంది, మీ విధానంగా మీరు ఆడట్లేదు ఎవరు, విధానంగా నిదానం లేదు ఇందులో. ఒకటే విధానం ఉంది ఏంటంటే లాక్కెళ్ళటం, రంగు రాయటం. అది మీరు ఎలా అయినా ఆడచ్చు, ఇందులో విధానం ఏముంది ఇంకా? గౌతమ్ అదే విధానం నాకు తెలీదా, ఫస్ట్ నుంచి నువ్వే అలా చేస్తున్నావు, అన్నీ చూస్తున్నాను అది అని చెప్పి బే అని ఎవరిని అంటావు అని చెప్పి ఆ మాట వచ్చింది అన్నమాట. మళ్ళీ మొహం మీద నేనా కొట్టింది మొహం మీద అని చెప్పి ఈయన. మీరు మొహం మీద కొట్టలేదు కానీ దెబ్బలనే తగులుతున్నాయి కదా, అన్ఇంటెన్షనల్గానే తగులుతున్నాయి కదా. అది అంత అన్ఇంటెన్షనల్గానే తగిలింది. స్టార్ట్ చేసింది నువ్వు, ఎక్కువ తక్కువ మాట్లాడుకో అంటే నిఖిల్ ఏం చేస్తావు అన్నాడు. సో ఇక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడుకో అన్నదానికి నిఖిల్ ఏం చేస్తావు అన్నాడు. బే అని ఎవరిని అంటున్నావు అంటే ఏం చేస్తాను అలా, ఎక్కువ తక్కువ దానికి ఏం చేస్తావు అన్నాడు. నిఖిల్ ముఖం మీద కొడతావు మళ్ళీ తెలియదు అంటున్నావు, ఎవరికి తెలుసు అంటే కావాలని కొట్టానంటే ఎవరికి తెలుసు కావాలని కొట్టుంటావు లేదని చెప్పి. ఇది మొన్న ఈ షీల్డ్ లాంటివి పెట్టుకొని ఆడారు కదా యాక్టివిటీ ఏరియాలో, అప్పుడు కూడా తగిలింది. గౌతమ్కి తగిలింది, అప్పుడు నిఖిల్కి తగిలింది, నిఖిల్కి ఇక్కడ తగిలిద్ది అనమాట. సో ఏదైనా సరే అప్పుడు కూడా ఇలా తీసినప్పుడు ఇలా తప్పించుకునే క్రమంలో తగిలింది. ఏది ఎవరిని కావాలని కొట్టరు. ఈ ఫిజికల్ టాస్క్లో నిఖిల్ వాళ్ళు కూడా చాలామంది దెబ్బలు తగిలినాయి, నిఖిల్కి తగిలినాయి. ఇంకా కాసేపు దాని మీద నువ్వు నిన్ను నెట్టావు అని చెప్పారంటే ప్రేరణ మధ్యలో వచ్చి గాయస్ ఆగండి, మీరిద్దరు ఎక్కలుగా ఆడుతున్నారు అని చెప్పి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది. సో వీళ్ళేమో ఆగట్లా. గౌతమ్ మాట్లాడుతుంటే ఒక్క నిమిషం, నిఖిల్ మాట్లాడుతుంటే ఒక్క నిమిషం అని వస్తుంది. అంటే నేను వాడికి సపోర్ట్ చేస్తున్నానా, నేను చెప్పేది నువ్వు ఒక్క నిమిషం వినగానే మీరిద్దరు బాయ్స్ ఈ గేమ్ ఆడుతున్నారు జరుగుతుంది, మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఆడుతున్నారు. సో దెబ్బలు తగలకుండా ఆడుకోండి అని చెప్పడానికి ట్రై చేస్తుంది. లోపల నిఖిల్ కొట్టలేదు కంటే ప్రేరణ ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళీ వచ్చింది. గౌతమ్ నేను కొట్టలేదు, మరి కొట్టడానికి వచ్చాను ఎలా చెప్తున్నావు అని చెప్పి ప్రేరణ ఒక్క నిమిషం అని చెప్పి గట్టిగా ఒక్క నిమిషం డ్యూడ్ అని చెప్పి గౌతమ్ ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళీ గట్టిగా వచ్చింది. వెయిట్ గౌతమ్ అంటే గౌతమ్ ఆడు ఎందుకు ఆడితే గేమ్ కాదు ఇది, నా పర్సనల్గా కొట్టామని వచ్చిందని. అంటే బిగ్ బాస్ హౌస్లో అంటే ఈయన
దీనివల్ల ఏమైపోయింది పెద్ద ఇది అంటే బిగ్ బాస్ హౌస్లో ఒకళ్ళు నువ్వు నన్ను కొట్టావు అన్నది అది ఎలిమినేషన్ కూడా దారి తీయచ్చు, అది పెద్ద బ్లేమ్. సో ఆబ్వియస్గా ఇది ఇంకా గేమ్ లేదు ఇందులో. గేమ్లో నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటాడు, గేమ్లో ఏ డెసిషన్, ఇది నా పర్సనల్, ఇప్పుడు పర్సనల్ అయిపోయింది. అలా ఎలా బ్లేమ్ చేస్తారు కొట్టానని చెప్పి దాని మీద అనమాట. నిఖిలేం ప్రార్థన, నేను ఒకటే చెప్తున్నా, నేను ఏం మాట్లాడను, నీ ఇష్టం, బట్ స్పెసిఫై చేయి ఎవరు ఎక్కడ ఏమేం చేశారు ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేయండి. ప్రార్థన ఇద్దరు చూడండి, నేను ఏమని మీరు ఎలా ఆడుతున్నా ఏంటని చెప్పను. వాడి గేమ్ తర్వాత మొహమ్మద్ తగిలింది చూసుకో అన్నాడు, డన్, నేను తప్పు చెప్పట్లేదు, ఎవరిది ఏంటి, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని చెప్పి మీరు నెక్స్ట్ రౌండ్ నుంచి చూసుకొని ఆడండి అంతే అని చెప్పింది అనమాట. ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ నాకు ఫస్ట్ రౌండ్లో తగిలింది, నేను చెప్పాను ఏంటి అంటే గౌతమ్ నిఖిల్ నీకు తగిలింది నాకు తగిలింది, ఇక్కడ ఎవరు కావాలని ఏమి చేయరు అని చెప్తా ఉన్నాడు. కావాలని ఎందుకు చేస్తారు, చేయరు కదా. నెక్స్ట్ ఈయన రూల్స్ పెట్టాక నువ్వు పడేసావు అయ్యి అంటే నాకు తెలియదు ఆ రూల్స్ పెట్టారని చెప్పి ఈయన అంటాడు. నువ్వు ఎత్తుకొని ఈడ్చుకొని రావచ్చా ఏమంటావు చెప్పు. ఇప్పుడు దీని తర్వాత ప్రేరణతో చెప్తా ఉంటారు అనమాట. నిఖిల్ ఏంటంటే రూల్స్ పెట్టి పడేసావు అంటే గౌతమ్ దీని గురించి నాకు చెప్పలేదు అంటే ఆ డబ్బా రంగుది ఏదైతే ఉందో అది పడేసావు అంటే నా గురించి చెప్పలేదంటే ప్రేరణ అంటే పడేయకూడదు కదా అంటది. పడేయకూడదు అని చెప్పిద్ది. ఆ టైంలో మరి గౌతమ్ విన్నాడు తెలియదు. సో పడేయకూడదు కదా, అదే ఆట కదా అన్న విధంగా చెప్పిద్ది అనమాట. గౌతమ్ నన్ను తీసుకొని రావచ్చా అంటే తీసుకొని ఇలా కాళ్ళు తీసుకొని రావచ్చు కదంటే మరి పెయింట్ రాయటమే కదా గేమ్ అని చెప్పి అంటే తీసుకొచ్చింది నీకు పెయింట్ రాయటానికే కదా గేమ్ అంటే గౌతమ్ అంటాడు అంటే ఇప్పుడు ఏంటి మొత్తం నాదే తప్పు అంటావా, నేనే తప్పు చేశాను అంటావా అంటాడు. సో ఇలాంటివి రాంగ్ ఏమో గౌతమ్ సైడ్ నుంచి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఒక పాయింట్ జరుగుతున్నప్పుడు మొత్తం అంటే తనను కార్నర్ చేస్తున్నారు అన్న విధంగా అది న్యాచురల్గా వచ్చింది కాదు, కార్నర్ చేస్తున్నారు అన్న విధంగా తీసుకొస్తున్నాడేమో అనిపించింది. సరే ఎక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మొత్తం నేనే చేశానంట అంటే ఆవిడ చెప్పలా, నీ తప్పని చెప్పలా, ఆయన రైట్ అని చెప్పలా, ఇద్దరు ఈక్వల్గా ఆడుతున్నారు, ఇద్దరు అలాగా ఆడండి బట్ కొట్టుకోకుండా ఆడండి, జాగ్రత్తగా ఆడండి అన్న విధంగానే చెప్తుంది. అరే నువ్వు నీట్గా అర్థం చేసుకొని నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి ఈక్వల్గా చేస్తున్నారు చూసుకోండి అంటున్నాను అని చెప్పి ప్రేరణ చెప్పింది అనమాట. ఇద్దరికి తగులుతుంది, ఇద్దరు చూసుకోండి, ఇద్దరు ఈక్వల్గా ఆడుతున్నారు, సేఫ్ గా అన్నది మాత్రమే నా ఒపీనియన్, నా పాయింట్ అన్నట్టు ఆవిడ చెప్తా ఉంది. నెక్స్ట్ బిగ్ బాస్ మీ నిర్ణయం బిగ్ బాస్కి చెప్పండి అంటే ఇక్కడ వెనకాల అవినాష్ అందరూ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే నువ్వు ముందు తిరుగు, నువ్వు వెనక్కి తిరుగు, నువ్వు వెనక్కి తిరుగు, నువ్వు ముందుకు తిరుగు, చుట్టూ తిరుగుతుంది. లైవ్లో చాలాసేపు అడి చేసి ఇడి చేసి తిరుగుతూ ఉంది. దీన్ని క్రిటిసైజ్ చేయకూడదు, ఎందుకంటే నిన్న కూడా తొందర తీసుకుంది అంటే కొంచెం ఆగి అన్ని చూసుకొని అన్ని చేసుకొని అప్పుడు చెప్తాం. చెప్పిన తర్వాత వీళ్ళందరూ అంటే ఇది ఎవిడెంట్ అబ్బాయి, ఈసారి మాత్రం ఎవిడెంట్గానే ఉంది, క్లియర్గానే ఉంది, నువ్వు చెప్పేయచ్చు అని చెప్తే ప్రేరణ నాకు అదే ఈ రౌండ్లో విన్నర్ నిఖిల్ అని చెప్పింది. దాని తర్వాత గౌతమ్ ఇక్కడ వరకు మాత్రం నిఖిల్ది కంప్లీట్ మిస్టేక్. ఎగ్జాక్ట్గా ఆ కొట్టాడని చెప్పి నింద వేయటం కానీ, దాని తర్వాత బే అంటం కానీ, బే అన్న తర్వాత సారీ చెప్పకపోవటం కానీ తనదే కంప్లీట్గా తప్పు. ఇక్కడ ఎవరు కూడా బే అన్నాడు అన్న దాని మీద తన కోసం ఎవరు స్టాండ్ తీసుకోవాలి. ముఖ్యంగా రోహిణి అండ్ అవినాష్ వాళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే చెప్తా. నువ్వేంట్రా బాబు ఎటు తిరిగి ఎటు వచ్చినా రోహిణి అవినాష్ అంటారు, నన్ను ఏం చేయమంటారు. ఆ రోజు తీసుకుని స్టాండ్ తీసుకుంది వాళ్ళే, తప్పు కాదు అది స్టాండ్ తీసుకోవటం, ఆ రోజు రైటే వాళ్ళు చేసింది. ఈ రోజు కూడా వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి, తప్పు అని అనట్లేదు, మేబీ వాళ్ళ టైం కోసం చూస్తూ ఉండొచ్చు, నేను తప్పు అట్లా. ఇక్కడ గౌతమ్ ఏంటంటే విష్ణు నాకు ఒక డౌట్ అని చెప్పి విష్ణు డైరెక్ట్గా అడ్రస్ చేస్తాడు. నాకు ఒక డౌట్, నామినేషన్ అప్పుడు మూసుకొని కూర్చున్నప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్లో తప్పు అని చెప్పి మాట్లాడారు, ఇప్పుడు పోయి కూర్చోబే అన్న దగ్గర ఎవరు మాట్లాడలేదు అనగానే విష్ణుప్రియ అమ్మా ఐ స్వేర్ అమ్మా, విష్ణుప్రియ ఏ మూడ్లో ఉందంటే టాస్క్ అయిపోతే వెళ్ళి పడుకుని పోదాం అన్న మూడ్లో ఉంటుంది. ఆ టైంలో జోక్ అన్నా జోక్లో తీసుకుని సీరియస్ తీసుకుంటారు. అమ్మ ఐ స్వేర్ అమ్మా నేను దానికి తప్పన్నాను అనలేదు కదా, నువ్వు అమ్మాయిని వాడుకున్నావు అన్నదానికే నేను తప్పన్నాను, నేను మిగతా వాటికి వేటికి అనలేదు అమ్మా అని. ఆ వాడుకున్న దానికి అన్న కూడా ఎప్పుడు అన్నాను, నా పక్కన కూర్చున్నప్పుడు అన్నాను అంటది. సో మిగతా వాటికి ఏటికి అనలేదు అనగానే గౌతమ్ ఆ రోజు చాలా మంది అన్నారు నన్ను అంటే విష్ణుప్రియ వాళ్ళు అన్నారు దే సెడ్ ఇట్ ఐ డిడెంట్ సే ఎనీథింగ్ అని చెప్పి, రోని మేమన్నాం అంటది. సో ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏమైందంటే మూసుకొని కూర్చో అన్నప్పుడు అలా అంటావు అని చెప్పి నిఖిల్ వేస్తే ఏమైంది ఇందులో ఏమైందంటే ఇప్పుడు దాకా డిస్రెస్పెక్ట్ అని మాట్లాడు, ఇది డిస్రెస్పెక్ట్ కాదని చెప్తే నిఖిల్ ఇలా తిరుగుతాడు. తిరిగినప్పుడు అప్పుడు రోహిణి అంటది అనమాట నువ్వు ఎలా అంటావు గౌతమ్ అలా అనకూడదని. అవినాష్ ఏమో వీళ్ళిద్దరు ఆపడానికి వస్తాడు. అప్పుడు గౌతమ్ అవినాష్ చెప్పి చూసి మాట్లాడితే తప్పే అది అనకూడదు అది డిస్రెస్పెక్ట్ అంటారు. అంతే, నైదర్ నబీల్ నార్ ప్రేరణ ఆర్ విష్ణుప్రియ ఎవరు దీనికోసం ఎవరు రియాక్ట్ అవ్వరు, అలా కూర్చొని ఉంటారు. ముందు వాడుకున్నావు అవుతుంది మ్యాటర్, దాని తర్వాత మూసుకుని కూర్చో అవుతుంది మ్యాటర్, మామూలుగానే ఉంటారు. కూర్చోబే అని చెప్పి ఫ్లోలో వచ్చేసింది ఓకే, రోహిణి చెప్పబోతాం ఇంకా సారీ చెప్పాలన్న విధంగా. గౌతమ్ బే అట్లా అంటావు అంటే ఏం చేస్తావు చేసుకోపో అంటున్నాడు, అలా ఎలా అంటాడు అని చెప్పి బేక్ అనలేదు, నెక్స్ట్ డైలాగ్ అన్నాడు. ఎనీవే రోహిణి వస్తాడనమాట, నిఖిల్ కూర్చోబే అనేసావు అని చెప్పండి, నిఖిల్ తెలియకుండా కొట్టాడంటే ఏదైనా చేయొచ్చా తను కూడా అన్న విధంగా చెప్తా ఉంటాడు. ఈ లోపల ఇటు వస్తాడు. వచ్చిన తర్వాత విష్ణుప్రియ వచ్చి కూర్చుంటారు. నెక్స్ట్ విష్ణుప్రియ కాసేపు అయిన తర్వాత రేస్ చేసింది అనమాట. ఏంటంటే ఇప్పుడు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు గౌతమ్, నేనేం అనలేదని నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంతేనా అని చెప్పి. సో
విష్ణుప్రియ ఎవరి గేమ్ గౌతమ్ గేమ్ నాకు అర్థం కాలేదు, గౌతమ్ పర్సనాలిటీ నాకు తెలియలేదు అంటూనే గౌతమ్ గేమ్ని అర్థం చేసుకుంది. సో గౌతమ్ సంథింగ్ ఇదేదో చేస్తున్నాడు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూని రాంగ్గా తిప్పుతున్నాడు, రాంగ్గా పొట్రై చేస్తున్నాడు అన్న విధంగా ఆవిడని అర్థం చేసుకుంది. అంటే ఏదైనా ఛాన్స్ తీసుకొని తను సోలో తను కార్నర్ అవుతున్నాడు అన్న విధంగా. సో దాన్ని వీడు తిప్పిద్ది అనమాట. ఏంటంటే ఇప్పుడు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశావు గౌతమ్, నేనేం అనలేదు అన్నదేనా నీ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తే, గౌతమ్ కాదు మీరు నన్ను అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ రోజు అంతమంది నా మీద చెయ్యెత్తి చూపించిన వాళ్ళు ఈ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, నిఖిల్ నిఖిల్ ఈ రోజు ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు అన్నది నా క్వశ్చన్, నా పాయింట్ అనే విధంగా చెప్తే నిఖిల్ అంటే ఇక్కడ లెట్ మీ టాక్ అని చెప్పి, నీకు కూర్చోబే అని వర్డ్ వాడింది నీకు డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది కాబట్టి ఐఎమ్ ఆల్సో లిటరలీ సారీ అంటే ఆయన ఆ రోజు అంతే ఇదిగా ఏమంటారు దాన్ని నాగ్గా చెప్పాడు, ఈయన అంతే చెప్పాడు నాగ్గా. ఏంటి అంటే నీకు అనిపిస్తుంది కాబట్టి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఐఎమ్ సారీ, ఇది కొత్త పద్ధతి అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకో సారీ చెప్తాడు, బట్ నీకు అనిపిస్తే సారీ చెప్పేది ఏంటి, అవును అన్నది తప్పు, బే అన్నది ఇట్ ఆఫ్ ద మూమెంట్ అన్నాను, ఐఎమ్ సారీ, దట్ ఈస్ ద రైట్ వే టు సే సారీ. నెక్స్ట్ ఇక్కడ నబీలు అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఆమెని వాడుకున్నది అన్నది ఏదైతే ఉందో అది తప్పని చెప్పి గౌతమ్ అని చెప్పినా, అక్కడ చెప్పినా, నీకు కిచెన్ దగ్గర చెప్పినా, దాని తర్వాత నువ్వు నెక్స్ట్ డే సారీ చెప్పు అయిపోయిందంటే గౌతమ్ సారీ చెప్పా, కానీ నాకు దాని తర్వాత అర్థమైంది ఏంటంటే మీరు అందరూ దాన్ని డబల్ మీనింగ్లో తీసుకున్నారని చెప్పి, అంటే సారీ చెప్పినప్పుడు రియలైజేషన్ లేదు సార్ డబల్ మీనింగ్ అని చెప్పి. సో దాని తర్వాత నాకు అర్థమైంది మీరు డబల్ మీనింగ్లో తీసుకున్నారు అంటే, ప్రేరణ డబల్ మీనింగ్ అయినా సింగిల్ మీనింగ్ అయినా నువ్వు అన్నది రాంగ్ గౌతమ్ అని చెప్పి, గౌతమ్ చాలా డిఫరెన్స్ ఉంది ప్రేరణ డబల్ మీనింగ్కి సింగిల్ మీనింగ్కి అని చెప్పి. ప్రేరణ ఒక అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకున్నాడు అని చెప్పినా, అది ఎలా మాట్లాడినా సరే ఏదైనా సరే రాంగ్గానే వెళ్తుంది అని చెప్తే, డబల్ మీనింగ్ సింగిల్ మీనింగ్ అన్ని మీనింగ్లో ఒకటే మీనింగ్ అన్నదని చెప్తే, గౌతమ్ మరి నన్ను కూడా ఆడుకున్నారు యష్మితో తేజాతో అన్నాడు కదా, మరి అది తప్పు కాదా అని చెప్పి. నబీల్ నువ్వు వాడు అన్నప్పుడు డిస్రెస్పెక్ట్ ఫీల్ అయ్యావు కదమ్మా, మరి అమ్మాయిని వాడుకున్నావు ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ కదమ్మా అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. సో ఇంకా దాని గురించి ఇంకా డ్రాగ్ చేసుకుంటూ ఉంటారు. సో అయిపోయింది, కొద్దిగా సైలెంట్ అవుతుంది, మూమెంట్ కామ్ డౌన్ అవుతుంది అనగా గౌతమ్ ఏమంటాడంటే కొంచెం గట్టిగా, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ప్రతిసారి నాది తప్పని చెప్పి మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు పక్కన వాళ్ళ తప్పు అయినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయటం లేదు అన్నది నా పాయింట్ అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే ఒక గేమ్ స్ట్రాటజీ, వాంటెడ్గా నన్ను మాత్రమే కార్నర్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేసి నేను చేయట్లేదు, నన్ను ఆ రోజు అందరూ క్వశ్చన్ చేస్తారని, ఆ రోజు అందరూ చేయలేదు గౌతమ్. సో ఇలాంటి స్ట్రాటజీస్ ఏమవుతాయంటే చాలా ఎవిడెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆట అనేది అలాగే ఆడుకుంటూ వచ్చి దానికి ఎక్కడ అంటే కనిపించేలాగా ఆడేస్తున్నాడు క్లియర్గా, నాకైతే అలాగే అనిపిస్తుంది. స్ట్రాటజీ ఇదే, ఫస్ట్ నుంచి స్ట్రాటజీ అయితే ఇదే, అది గుడ్ స్ట్రాటజీ, గేమ్ ప్లే బాగుంది, కానీ మరీ ఎవిడెంట్గా దాన్నే పెద్దగా తీసుకురావటం వల్ల అక్కడ అనను వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేయడం వల్ల, ముఖ్యంగా విష్ణు అసలు ఏమీ లేదు, విష్ణు జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అని చెప్పి అక్కడ విష్ణుని తీసుకొచ్చారు, తర్వాత అందరిని తీసుకొచ్చారు, మేము అనలేదు అని చెప్తున్నా, మళ్ళీ అందరూ నన్ను నా వైపు వేలెత్తి చూపించారు, మిగతా ఆ రోజు ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు, ఒక్క అవినాష్ మాత్రమే లేచి వస్తాడు, లేట్ వచ్చి మధ్యలో ఉంటాడు, ఎందుకంటే ఏమైనా కుట్టుకుంటారేమో ఆల్మోస్ట్ వచ్చేసారని చెప్పి. సో తను కార్నర్ అయ్యాడు అన్న ఫీల్ తిప్పడానికి చేశాడు. నాకైతే అలా అనిపించింది. అది చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే ఎవిడెంట్ అయిపోతుంది అదంతా. సో నిఖిల్ ఏమంటాడంటే రోహిణి అడిగింది దానికన్నా ముందు విష్ణు చెప్పింది అగ్రెసివ్ కాకుండా ఆడాల్సిందని చెప్పింది అని. సో చెప్పిద్దంట తను, రోహిణి కూడా తర్వాత గౌతమ్ చెప్పింది, తను చెప్పిందిరా అంటే ఎవరంటే విష్ణుప్రియ చెప్పింది, నువ్వు ఎందుకు అంత అగ్రెసివ్గా ఆడుతున్నావు, అగ్రెషన్ తగ్గించుకో, అలా ఆడొద్దు అని చెప్పింది అని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ క్వశ్చన్ చేశాము, నువ్వు ఆ టైంలో అగ్రెషన్ తగ్గించుకోమని చెప్పాము అని చెప్తే, నబీల్ ఇప్పుడేందుకు టాస్క్ అయ్యాక కూడా చేయొచ్చు కదా, మీరు టాస్క్ మధ్యలో ఉన్నారు కదా అని. మరి ఆ రోజు వెంటనే మాట్లాడే కదా అంటే, ఆ రోజు ఆర్గ్యుమెంట్, ఈరోజు ఒక ఫిజికల్ టాస్క్, రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో నబీల్ పాయింట్ కూడా రైటే, టాస్క్ అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్ని కంప్లీట్ చేయొచ్చు, టాస్క్ ఒక ఫిజికల్ టాస్క్ జరుగుతుంది. నాకెందుకు ఈ గొడవ వల్ల ఇద్దరు డిస్టర్బ్ అయ్యారనిపించింది, ముఖ్యంగా గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడేమో అనిపించింది. ఎందుకంటే ఒక స్ట్రాటజీ పరంగా ఒకటి పెడతాము, ఒక ఆలోచన పెడతాము, దాని రిజల్ట్ ఏంటన్నది మన మైండ్లో రన్ అయ్యింది. ఇప్పుడు మనం పాయింట్ పెట్టాము, ఇది మనకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా అని మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అది నెగిటివ్ అయిందన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆ గేమ్లో ఆ టాస్క్ మీద ఫోకస్ పోతుంది. అదే అలా లైట్గా ఆడకుండా కొంచెం అగ్రెసివ్ మోడ్లో వెళ్ళి ఆడుంటే ఒక ఛాన్స్ ఉండేది, లేదంటే అట్లీస్ట్ ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేది, డెసిషన్ మీద కొంచెం టైట్గా అయ్యేది. సో ఈ పాయింట్, ఈ డిస్కషన్ దీనివల్ల అది అక్కడ దెబ్బపడిపోయిందేమో అనిపించింది నాకు. నెక్స్ట్ ప్రార్థన, నువ్వెందుకు నీ వైపే తిప్పుకుంటావు, డోంట్ మేక్ ఇట్ లుక్ లైక్ నేను చేస్తే చెప్తాము, నువ్వు చేస్తే చెప్తాము, వీడు చేస్తే చెప్పమని చెప్పి ఇప్పుడు కొత్తది పాయింట్ పట్టుకుందన్నమాట. ఏంటంటే పోర్ట్రయల్ అనేది తీసేసి డోంట్ మేక్ ఇట్ లుక్ లైక్ అంటే ఇలా కనిపిస్తుంది అన్న విధంగా పట్టుగాని పోర్ట్రయల్కే దానికి ఇంకొక వేలో పెట్టుకుందన్నమాట.
విష్ణుప్రియ అమ్మాయి వాడుకున్న దానికి నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు, అతను కూడా గేమ్ ఆడుతున్నావు అని చెప్పి అన్న మీనింగ్తో అన్నాడని చెప్పి ఇంతమంది చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, అయినా సరే నువ్వు ఆ పాయింట్ కన్సిడర్ చేయడం లేదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని చెప్పి నువ్వు మాత్రం ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తావు, అంటే నువ్వే రైట్, ఇంతమంది ఒక ఒపీనియన్ ఉంది, దాన్ని మాత్రం నువ్వు తీసుకోవట్లేదు, మమ్మల్ని అందరినీ తప్పు నీదే రైట్ అన్న విధంగా చెప్తుంటాను. గౌతమ్ అక్కడ మీరు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అతను తప్పు లేదని చెప్పి అన్నాడని చెప్పి, కానీ నా దగ్గర నేను ఒక్కడనే, నా సైడ్ నుంచి మాత్రం నేను ఒక్కడనే ఉన్నాను, అతని సైడ్ మాత్రం మీరు అందరూ ఉన్నారు అన్న విధంగా, అంటే నేను మాత్రం సింగిల్ మీరందరూ గ్రూపు అన్న విధంగా ఒక పాయింట్ వచ్చిందన్నమాట. నబీల్ మూసుకొని కూర్చోబే, రెండు దట్ ఈజ్ యువర్ పర్సనల్, మీ ఇద్దరు పర్సనల్, అది అమ్మాయి వాడుకున్న చెప్పిన చూసో అది తప్పు, ఆ పాయింట్ మాత్రమే నేను రైస్ చేశా. సో ప్రేరణ ఇదే చెప్పింది, నబీల్ ఇదే చెప్తారు, విష్ణుప్రియ చెప్తే మేము మూసుకున్న దానికి రాలేదు బాబు, మేము దీనికి వచ్చామని చెప్పి. విష్ణుప్రియ అంటే అందరి ముందు కూడా ఏమీ అనలేదు, నేను పక్కన కూర్చోబెట్టి చెప్పాను ఈ విషయం, నేను అమ్మాయి గురించే చెప్పాను వాడుకున్నా ఉన్నది, అది కూడా నువ్వు పక్కన కూర్చున్న తర్వాత చెప్పాను, నేను అందరి ముందు కూడా ఏం మాట్లాడలేదు, ఎందుకు రైస్ చేసావు, నేను ఒక మంచి బెస్ట్ మూమెంట్ ఏదో ఉన్నాను, నన్ను అందులో తీసుకొచ్చేసావు బయటికి అని చెప్పి. సో ఆవిడ ఫీల్ని పాడు చేస్తాడంటే అందుకే ఆవిడ అంత రియాక్ట్ అయింది. విష్ణుప్రియ ఈ రియాక్షన్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ప్రతిఘటన, ఈ ఆపోజిట్గా పాయింట్ పెట్టడం ఏదైతే ఉందో, తను స్టాండ్ తీసుకుని పాయింట్ పెట్టడం ఉందో స్టార్టింగ్ నుంచి పెట్టుంటే ఈ పాటికి వేరేలా ఉండేది, అది మాత్రం నాకు అనిపిస్తూనే ఉంటుంది ఇప్పటికి. నెక్స్ట్ గౌతమ్ ఆ పాయింట్లో కూడా కోపం అనుకోవచ్చు, అంటే కూర్చోబెట్టినప్పుడు నేను అనుకున్నాను సరే కోపాలు అనేసి ఉంటాడని చెప్పి, అట్లా ఎందుకు అంటావంటే ఏం చేసుకుంటావు చేసుకో అంటాడేంటి, నాకు అందుకనే కోపం వచ్చింది, నేను అందుకని అడుగుతున్నాను అది అని చెప్పి. దాని తర్వాత నిఖిల్ మళ్ళీ ఇక్కడ చెప్తారు జెన్యూన్గా సారీ అన్న విధంగా సారీ చెప్తారు అనమాట. ఈసారి అలా చెప్పండి, నీకు డిస్రెస్పెక్ట్ఫుల్ అయింది కాబట్టి అని కాకుండా సారీ చెప్తాడు. ఎందాక తీశారు, ఇది వెయ్యాలి కదా ఎడిటింగ్లో, ఇది వెయ్యరు, అయ్యకపోతే ఆడియన్స్కి అలా అర్థమవుతుంది, ఆయనకి ఎలివేషన్ లేపేస్తారు, ఈయనేమో తప్పులు సరి చేసుకుని లేపేస్తారు. అది ఒక 10 seconds ఫుటేజ్, ఎక్కువేం కాదు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది, మోస్ట్ డిసప్పాయింటింగ్ రౌండ్. ఈ గొడవ వల్ల ఈ రౌండ్ డిస్టర్బ్ అయింది, అదర్వైజ్ ఈ రౌండ్ కొంచెం ఉండేది. ఫస్ట్ వెళ్ళారు ఇద్దరు కొంచెం రాసుకున్నారు, దాని తర్వాత విష్ణుప్రియ ఇటు వచ్చేసింది స్ప్రింకిల్ చేయని చెప్పినట్టుంది, ఇటు సైడ్ నుంచి రోహిణి అవినాష్ కూడా స్ప్రింకిల్ చేయని చెప్తా ఉన్నారు. సో నువ్వు ఆయన స్ప్రింకిల్ చేసినప్పుడు నువ్వు బ్యాక్ తిరిగి నీ ఫ్రంట్ అంతా బయటగా ఉంది నిఖిల్ అని చెప్పి విష్ణుప్రియ చెప్తా ఉంటుంది. అవినాష్ ఏమో గౌతమ్ ఫ్రంట్ వేయాలి, నువ్వు ఫ్రంట్ వేయాలి, ఫ్రంట్ అంతా తన ఖాళీగా ఉందని చెప్పి, విష్ణుప్రియ ప్రొటెక్ట్ యువర్ ఫ్రెండ్ అంటారు. వీళ్ళు ఏం ఆడకుండా ఇసురుకుంటూ ఉండే బయటికి బిగ్ బాస్కి బజర్ కొట్టేశాడు. గౌతమ్ వెళ్ళి అటాక్ చేస్తుంటే బాగుండేది, వీళ్ళు కూడా స్ప్రింకిల్ చేయడానికి గౌతమ్ నీదైతే ఎక్కువ ఉంది, నువ్వే కొంచెం అటాక్ చేయని చెప్పుంటే బాగుండేది. దాని తర్వాత ప్రేరణ గేమ్ విన్నర్ నిఖిల్ అని చెప్పి ఇచ్చేశారు. మరి దీని మీద ఆర్గ్యుమెంట్ అయిందో లేదో నాకు ఐడియా రావట్లేదు, ఎందుకంటే లైవ్లో కూడా ఏమోలా కట్ చేస్తారేమో అనిపించింది, ఎపిసోడ్లో కూడా అంతే అలాగే ఉంది. మరి దాని తర్వాత బిగ్ బాస్ నిఖిల్ అభినందించి ఓట్ అపీల్ కోసం సిద్ధమన్నారు. సో నిఖిల్ ఓట్ అపీల్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్, ఇన్ని వారాలు నాకు ఓట్ చేసినందుకు, ఇంకో 2 weeks ఉంది, చాలా కష్టపడ్డాను, మీరందరూ ఇష్టపడి సేవ్ చేశారు, సో నేను విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, దానికి నా వరకు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను, ఇన్ని రోజులు నిఖిల్ని స్వీకరించారు, ఈ ఒక్కసారి కూడా గెలిపించండి, మీకు ఇంకా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. సెల్సో తెలియక తప్పులు చేశాను, క్షమించండి, అలా క్షమించి ఎంత దూరం తెచ్చారు, థ్యాంక్స్ చెప్పాడు. నిఖిల్ ఇంతకుముందు ఇలానే ఉన్నాడు, ఇప్పుడు ఇలానే ఉన్నాడు, ఎప్పుడు ఇలానే ఉంటాడు, సో ఆ ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ మీ సపోర్ట్ కావాలి అని చెప్పాడు. ప్లీజ్ ఓట్ మీ అని చెప్పాడు. చిన్న చిన్న తప్పులు పిల్లలు చేసినారు, పెద్దలు అలా క్షమిస్తారో అలా క్షమించాలి అని చెప్పాడు. అంటే మీ ఓట్ నాకు కావాలి, మీ ఇంటి వాడిని, మీ ఇంటి బిడ్డని అని చెప్పి ఏదో పాయింట్లు పెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ హైలైట్ పాయింట్ అంటే ఇది, 2 తెలుగు రాష్ట్రాల జనాలకి ఒకటే కోరుకున్నా, ప్లీజ్ ఓట్ మీ అండ్ మేక్ మీ ద విన్నర్. సో తెలుగు రాష్ట్ర ప్రజలకి తెలుగు ఇది కదా జనాలకి, సో ఈ పాయింట్ వచ్చిందనమాట. లోపలే లేకపోయినా సరే ఈయనకి అది అలా అనిపించింది. సో అలా ఓట్ అపీల్ చేసుకున్నాడు, ఓకే పర్లా. నెక్స్ట్ ఓంకార్ అన్న ఎంట్రీ ఇచ్చాడు అనమాట. ఆయన నెక్స్ట్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది. సూపర్ జోడి ఏదో పాయింట్ చెప్దాం అనుకున్నా, నిఖిల్ కోసం పాయింట్ చెప్దాం అనుకున్నా. బిగ్ బాస్ టీము నిఖిల్ సఫర్ అవటం చూస్తున్నారు, నిఖిల్కి దెబ్బ తగలడం చూశారు, ఆల్మోస్ట్ ఆ బటన్ వేల్ దగ్గర అసలు బ్లీడింగ్ అవటం అన్నీ మనం లైవ్లో చూసిన వాళ్ళకి తెలుసు. దానికి కట్టారు, అయినా సరే ఫిజికల్ టాస్క్ పెట్టారు. సో దానికి ముందు అంతే దాంట్లో పరిగెత్తుకొని టాస్క్లు ఆడుతూనే ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు అన్న దగ్గర నాకు ఈ పాయింట్ వచ్చిందనమాట. ఆ ఓట్ అపీల్ చేసుకునే దగ్గర నిజంగా చాలా కష్టపడుతున్నాడు. ఇంజరీస్ అయినా కూడా ఆ టాస్క్లో మాత్రం కంప్లైంట్ చేయట్లా, నాకు ఇంజరీ అయ్యిందని, నాకు దెబ్బ తగిలిందని, నేను ఆడలేనని చెప్పి బిగ్ బాస్ టీంకి. సో ఇలా చేయొద్దు అని చెప్పి, అలాగే దాన్ని ఆడియన్స్కి కూడా ఒక డ్రామాలో కూడా చెప్పడంలా, అరే నాకు దెబ్బ తగిలింది అయినా నేను ఆడుతున్నాను చూసుకోండి అది అని చెప్పి. సో అవి నిఖిల్కి పాజిటివ్ పాయింట్స్. నెక్స్ట్ ఓంకార్ అన్న ఎంటర్ అయ్యాడు, సూపర్ జోడీ అంట. సో సూపర్ జోడీ రివ్యూ చెప్పుకుందామా? అమ్మో సూపర్ జోడీ రివ్యూ చెప్పుకోవచ్చు, టాస్క్లు ఎలాంటివి జరుగుతుంటాయి. అమ్మో వద్దులే, ఓంకార్ అన్న దాంట్లో రియాలిటీ కన్నా డ్రామానే ఎక్కువ ఉంటుంది, ఆ డ్రామాని మనం తట్టుకోలేము. ఏదో నేను చూడలేదు, ప్రోమోస్ అలాంటి వరకే చూసాను అనమాట. ఆయన టఫెస్ట్ సీజన్ ఆయన అందరూ కూర్చోబెట్టి చెప్పాడు అనమాట. ఆ ప్రోమో వేశారు, అన్ప్రెడిక్టబుల్గా ఉంది సీజన్, ఎవరు గెలుస్తారు ఏమి చెప్పలేము, ఎక్స్ట్రాడినరీ. ఈయనొక్కడే అయ్యా
వైల్డ్ కార్డ్స్ మాత్రమే లేచి వదిలేకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వచ్చిన మీరు అంత గట్టిగానే ఆడారు. అలాగే వాళ్ళు కూడా సింపుల్గా మీరు ఇచ్చేయటం వల్ల ఇచ్చేది, వాళ్ళు కూడా అంతే గట్టి, వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చి అంత ఈజీ కాదు, వాళ్ళు కూడా గట్టిగానే ఆడారు, టఫెస్ట్గా సాగుతుందని చెప్పి 2 వైపులో చెప్పాడు. అప్పుడు అనిపించింది నాకు, అమ్మాయి ఒకళ్ళైనా వీళ్ళ కష్టాన్ని గుర్తిచ్చారు, సింపుల్గా వచ్చి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత రైజ్ అయిపోయింది, ఓజీలు ఏం చేయట్లేదని చెప్పి వాళ్ళని డిమోటివేట్ చేయకుండా 2 వైపులో చెప్పారేమో అని చెప్పి. దాని తర్వాత 7 రోజెస్ అని చెప్పి ఒక టాస్క్ ఆడిపించారు. ఇందులో ఫస్ట్ది గౌతమ్కి ఇచ్చారు రోజు, లాస్ట్ది నిఖిల్కి ఇచ్చారు, సెకండ్ది నబీల్కి ఇచ్చారు, లాస్ట్ లాస్ట్ నుంచి రెండోది ప్రేరణకి ఇచ్చారు. ఒక సీక్వెన్స్లో ఇచ్చారు. ఆయన ఏం చేసినా 1 సెకండ్ అని చెప్పి ఏం చేసినా దానికి ఒక ఇది ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఒక టాస్క్ ఆడిపించారు, జోడీలు చేసి అవినాష్కి జోడీ కుదరలేదు. సో అందులో డ్యాన్స్ చేసిన దాంట్లో లాస్ట్ ఆ కాగితం మడతేసేసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు కాగితం మీద. నవీల్ని ప్రేరణ ఎత్తుకోవటం హైలైట్, నాకైతే ఒకటి అమ్మ అనిపించింది. సో దాని తర్వాత విష్ తీర్చాలి. సో ఇద్దరికి విష్లు ఉన్నాయి, ఆయనకేమో బర్గర్ కావాలి, ఈవిడికేమో పెళ్లి వీడియో కావాలి. సో బర్గర్ కావాలి అన్నది లాస్ట్ టైం బర్గర్ వచ్చింది కాబట్టి పెళ్లి వీడియో వేయండి అన్నారు. సో ఓంకారు సరే పెళ్లి వీడియో వేద్దాం అని చెప్పి దాన్ని చేసి, నీ కోరికను తీర్చాను కాబట్టి నా కోరిక కూడా ఒకటి ఉంది తీర్చాలంటే, ఎస్ ఎనీథింగ్ అంటే ప్రామిస్ అనగానే బిగ్ బాస్ సాక్షిగా ఇస్మార్ట్ సీజన్ 3కి నువ్వు శ్రీపాద్తో కలిపి రావాలి అనగానే ప్రేరణ నేను రెడీ అంది. ఈవిడ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి మెసేజ్లు ఏంటంటే, అన్నా మరి ప్రేరణ వెళ్ళిపోతుందా, ఈ వారం ఉండదా, ప్రేరణ వెళ్ళిపోద్దా అని చెప్పి. అవును భయ్య, ప్రేరణ ఈ వారం ఎలిమినేట్ చేసేసి ఇమీడియట్గా నెక్స్ట్ వెంటనే షూటింగ్కి పంపించేస్తారు ఇస్మార్ట్ జోడికి. ఎందుకు అలా పంపిస్తారు, ఎందుకు అలా ఎలిమినేట్ చేస్తారు? అలా ఏ ఉండదు, వాళ్ళ ఓట్స్ చూసుకుని ఎలిమినేట్ చేస్తారు. ఒక్క వారంలో ఉండదు. పైగా వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ టు నెక్స్ట్ వీకే కదా, ఈ వీక్ కాక నెక్స్ట్ వీక్ టు నెక్స్ట్ వీక్ అంటే ఇంక 2 వారాలు ఉంది అనగా ఆల్రెడీ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లో గ్రాండ్ లాంచ్ ఏదో ఉంటుంది కదా, అది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు, ఆల్రెడీ షూట్ అయిపోయి ఉంటుంది. అయిపోయింది కాబట్టి ఆ ప్రోమో అందులోంచి వచ్చింది. అదే పేరు చూపించారు కదా లాస్య వాళ్ళందరివి. సో మరి వీళ్ళు ఎలా వస్తారంటే వీళ్ళు వైల్డ్ కార్డ్స్గా ఎంటర్ అవుతారు. నాకు తెలిసి ఉండుంటుంది, నేను చూడలేదు కానీ ప్రోగ్రామ్, బట్ ఉండుంటుంది వైల్డ్ కార్డ్స్గా పెడతారు. అది కూడా కైండ్ ఆఫ్ రియాలిటీ షోనే అన్న విధంగా ప్రజెంట్ చేసుకుంటారు కాబట్టి సో వైల్డ్ కార్డ్స్గా ఎంటర్ అవుతారు. మీరు జస్ట్ ఇంకా ఇది అయిందో లేదో ప్రేరణ ఎలిమినేట్ చేస్తారా, ప్రేరణ ఎలిమినేట్ చేసి ఈ షోకి పంపిస్తారని. అసలు ప్రేరణ ఆ షోకి వెళ్తుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ప్రేరణకు ఓకే, శ్రీపాదకు కూడా ఉండాలిగా. ఆయన చూసినప్పుడు కొద్దిగా నాలాగే పాపం మోమాటస్తుల్లా కనిపించాడు. ఆ స్క్రీన్ మీద అంత ఈజీ కాదు కదా, టెలివిజన్ మీద చూసుకోవటం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదో ఫోన్ పెట్టుకొని G20 చేసేస్తాం కానీ నలుగురిలోకి వెళ్ళి ఏదైనా అనిపించాలి మాట్లాడేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో దాని తర్వాత శ్రీపాద్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పి నువ్వు చెప్పా కదా ఒక డ్యాన్స్ చేయమంటే, అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి వాల్యూస్ షోలో కనిపించాలి, అందుకని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను అన్నాడు. ప్రేరణకి ఇది గ్రేటెస్ట్ కాంప్లిమెంటే. సో సూపర్ కాంప్లిమెంట్. సో మొత్తానికి వెళ్తారో లేదు తెలియదు, కానీ బిగ్ బాస్ మాత్రం ఈ షో కోసం ఎలిమినేట్ చేయరు. ఒకవేళ ఓట్లు తక్కువ వస్తే ఎలిమినేట్ అయిపోతే మనం చెప్పలేం కానీ, బట్ ఈ షో కోసం దానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఎలిమినేట్ చేసి వారంకి అంత హడావిడి చేయరు. సో ఆటని ఆటలాగే చూస్తారన్నమాట, మీరు దానికోసం కంగారు పడుతుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఐ హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.